అందరికీ వందనాలండి. ఈరోజు అసలు వాక్యం చెప్పాలని అనుకోలేదు. అసలు పాస్టర్ గారే చెప్పాలి అనుకోకుండా నేను ప్రేరేపించబడ్డాను చర్చిలోకి వచ్చిన తర్వాతే. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది చెప్పి వాక్యంలోనికి వెళ్దాం. 1910వ సంవత్సరంలో సోనారా స్మార్ట్ అనే ఒక యువతి, ఒక ఆమె ఫాదర్స్ డేని స్టార్ట్ చేసిందట. ఎందుకు అంటే తన తండ్రిని బట్టి. ఈ సోనారా స్మార్ట్ అనే ఆమె తన తండ్రికి ఎన్నో కుమార్తె అంటే 6వ కుమార్తె. అయితే సోనారా స్మార్ట్ తండ్రి పేరు విలియం స్మార్ట్. ఆయన యుద్ధంలో ఉన్నప్పుడు ఆ విలియం స్మార్ట్ భార్య ప్రసవించిందంట. ప్రసవించినప్పుడు ఈమె పుట్టింది 6వ బిడ్డగా. వెంటనే యుద్ధంలోంచి ఆ స్థలము నుంచి ఆ బిడ్డను చూడడానికి తండ్రి పరిగెత్తుకొని వచ్చాడట. ఆయన వచ్చే సమయానికి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పటికీ కూడా తండ్రి తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా, మరొక వివాహము చేసుకోకుండా బిడ్డలందరినీ కూడా పోషించాడట. తన తండ్రి యొక్క బాధ్యతను చూచిన ఆమె, నా తండ్రి కోసం నేను ఏదైనా చేయాలి, నా తండ్రి తన జీవితాన్ని నా కోసము త్యాగము చేసి మమ్మల్ని అందరినీ పెంచాడు అని ఆమె తన 16వ సంవత్సరంలో పోరాడిందట. ఫాదర్స్ డేని చేయాలి, జరిపించాలి అని పోరాడినప్పుడు ఆనాడు ఉన్న అధ్యక్షులు ఏం చేశారు అంటే తన తండ్రికి గుర్తుగా ఈ ఫాదర్స్ డేని ప్రారంభించారట. అప్పటి నుంచి కూడా ప్రతి జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించడం జరిగింది. అయితే మనకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఉన్నాడు కదండి. ఈ లోకములో 3 రకాల తండ్రులు మనకున్నారు. ఒకటి శారీరకంగా ఉండే తండ్రి, 2 ఆత్మీయ తండ్రి, 3 పరలోకపు తండ్రి. మీకున్నారా 3 తండ్రులు? చాలా మందికి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి అనేక మందికి 3వ తండ్రి, 2వ తండ్రి కూడా శారీరక తండ్రులు మాత్రమే ఉన్నారు. కానీ మనము చాలా ధన్యులము. మనకి 3 తండ్రులు కూడా ఉన్నారు కదండి. బహుశా శారీరక తండ్రి ఈ లోకంలో మనకి లేకపోయి ఉండొచ్చు, కానీ అంతకన్నా రెట్టింపైన ఆత్మీయ తండ్రి, అలాగే పరలోకపు తండ్రి మనకున్నాడు. అయితే మీకు ఒక తండ్రి యొక్క విన్నపాన్ని, ఒక తండ్రి యొక్క డైరీలో ఒక చివరి పేజీని చదివి వినిపించి వాక్యంలోనికి వెళ్తాను. ఒక తండ్రి తన చివరి పేజీలో, డైరీలో ఒక ఆఖరణ పేజీ రాసుకున్నాడట. తన బిడ్డ కోసమని రాశాడట. ఎందుకంటే ఇక ముసలి వయసులో ఎక్కడో అక్కడ బుక్కులు పెట్టేస్తారు కదా, అప్పుడైనా నా బిడ్డ చదువుతాడు చివరి పేజీని, అప్పుడైనా గమనించుకుంటాడని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఒక ముసలి తండ్రి చివరి పేజీని రాశాడట. అది మీకు చదివి వినిపిస్తాను. వినిపించిన తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాము. చిన్న అలసిపోయాను, నీరసపడిపోయాను ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టము, గట్టిగా బట్టలు కట్టుకోలేను, అందుకే తొలగిపోతూ ఉంటుంది, నన్ను కసురుకోకు. అన్నము తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకు.
నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను విసుక్కోకు, కీళ్ల నొప్పులు నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు, నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అనుకుంటారంట. ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను, కానీ కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో, ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు, దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరగా తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా. ఒక తండ్రి తన కన్నీటితో రాసిన చివరి పేజీ. ఇది నన్ను చాలా హత్తుకుంది. ఎందుకంటే గాడ్ గివెన్ మీ యాజ్ ద బెస్ట్ గిఫ్ట్. ఒక ప్రెషియస్ గిఫ్ట్ని దేవుడు నాకు ఇచ్చాడు. అదే నా తల్లిదండ్రులు. నేను ఎప్పుడూ బహుశా ఇలా అందరి ముందు చెప్పుండకపోవచ్చు, కానీ నా తల్లిదండ్రుల విలువ నాకు చాలా తెలుసు. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎంత అదృష్టవంతురాలువో తెలుసా, ఎంత గొప్ప తల్లిదండ్రులు నీకున్నారో తెలుసా అన్నప్పుడు నేను ఎంతో ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నిజంగా నా తండ్రిని కలిగి ఉన్నందుకు నేను చాలా గర్వంగా, నేను ఆయన్ని శారీరక తండ్రిగా కన్నా ఆత్మీయ తండ్రిగా ఎక్కువగా చూశానండి. నేను ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఆత్మీయ తండ్రిగానే ఇస్తాను. ఎందుకంటే భక్తిలోనేంటి, నేను ఇంత పెద్ద అయ్యి నాకు ఒక 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నన్ను ఇంకా చిన్న బిడ్డగానే చూస్తారు. తల్లి కానీ తండ్రి కానీ ఇంకా సరిగ్గా తినట్లేదో, మొహం చూసా అలా చిక్కుపోతుందో అంటూ ఇంకా చిన్న బిడ్డ మాదిరిగానే నన్ను చూస్తూ ఉంటారు, నన్ను కానీ తమ్ముడిని కానీ. కాబట్టి ఎప్పుడైతే ఫాదర్స్ డే అన్న ఇది తెలిసిందో, నేను అందరిలాగా ఫాదర్స్ డే అంటే ఏదో స్టేటస్ పెట్టి ఆ ఒక్కరోజు కాదు, ఆ ప్రేమ, ఆ గౌరవము ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి అంటే మనసుల్లో ఉండాలి. అది చివరి వరకు కూడా మనము తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు కూడా మనము ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను పంచగలగాలి. చనిపోయిన తర్వాత వాళ్ళకి అవి చేసాం, ఇది చేసాము, అవి కట్టించాం, ఇవి కట్టించామంటే ఉపయోగం లేదండి. బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని, నిజమే ఆ తండ్రి ఎంత బాధతో రాసుకొని ఉంటాడో కదా. చిన్నప్పుడు అదేంటి నాన్న, అదేంటి నాన్న అని 100 సార్లు అడిగినా విసుక్కోకుండా అది కాకి నాన్న, అది ఇది నాన్న అని 100 సార్లు మనకి నేర్పిస్తూ ఉంటారు కదా. కానీ ముసలితనంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నిర్లక్ష్యము చేయకుండా ఇక నుంచైనా మన తల్లిదండ్రుల విలువ మనం గుర్తెరిగి మనం నడుచుకుందాము. అయితే మరి అడవికి సింహము ఎలాగ రారాజో, కుటుంబానికి తండ్రి కూడా రాజు. అయితే ఆ తండ్రి యొక్క, ఆ రాజు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. మొదటిగా ఒక మాట చూపించి మనం ముందుకు వెళ్దాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము చూడండి. నీ దేవుడైన యెహోవా
నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలండి. చాలా మంది దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి ఏవేవో చేయాలి అనుకుంటారు, ఏవేవో తినాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఎక్సర్సైజులు చేయాలి, ఇంకా ఏవేవో రకరకాలు చేస్తున్నారు ఆయుష్ను పెంచుకోవడానికి కదండి. కానీ మన ఆయుష్ పెరగాలి అంటే, దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే ఏం చేయాలట? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట లెక్క లేకుండా ఉంది. వారి మాట వినలేనటువంటి వారుగా, వారి మాట అసహించుకునే వారిగా, త్రోసిపుచ్చేవారిగా, లెక్కలేని తనంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, మొదటిగా దేవుడు నీకు ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. వారు చనిపోయాక ఆ సమాధులు కట్టేశాము, భోజనాలు పెట్టేశాము అంటే కాదు. బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని గౌరవించాలి, ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉన్నది ఇది. చూడండి, ఇందాక చెప్పాను కదా, మనకి ఎంతమంది తండ్రులు? 3 తండ్రులు. ఒకటి పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి. పరలోకపు తండ్రి ఎవరండి? మన దేవుడు, మనల్ని సృజించిన సృష్టికర్త. రెండవ తండ్రి ఎవరు? భూలోకపు తండ్రి. నిన్ను ఈ భూమి మీద కనడానికి దేవుడు అనుగ్రహించిన వ్యక్తే మనల్ని కనిన తండ్రి. మూడవది ఆత్మీయ తండ్రి. నిన్ను సరైన మార్గములో, ఏ దారిన వెళ్ళాలో, ఏ దారిన వెళ్ళకూడదో, నీవు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో, ఎలాంటివి చేయాలో, ఏది ప్రాముఖ్యమో నీకు బోధిస్తున్న నీ దైవజనుడే నీకు ఆత్మీయ తండ్రి. మనకి ఈ 3 తండ్రులు కూడా ఉన్నారండి. అయితే ఈ 3 మనకి ఏ విధంగా అంటే, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారో చూద్దాం. చూడండి, మొదటిగా ప్రొటెక్టర్. తండ్రికి ఉండే మొదటి లక్షణము ప్రొటెక్టర్. ప్రొటెక్టర్ అంటే రక్షించేవాడు. తండ్రికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే రక్షించేవాడు. పరలోకపు తండ్రి మనల్ని రక్షిస్తున్నాడు అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి. మొన్నటి దినాన్న శుక్రవారం అనుకుంటా, భయంకరమైన గాలి, వాన, ఉరుములు, మెరుపులు కదండి. నేను ట్యూషన్ ముగించుకొని నేను ఇంటికి వస్తున్నాను. ఆ సమయంలో బయలుదేరినప్పుడే భయంకరంగా ఉంది. వెళ్ళగలనా లేదా అని కాసేపు ఆగే బయలుదేరాను అక్కడికి. వస్తున్న దారిలో నాకు ఇంకా రోడ్డు మీద ఏం వస్తుంది నాకు తెలియలేదు, కానీ నా కళ్ళ ముందు నా బిడ్డలు కనిపిస్తున్నారు. నేను ఈ క్షణాన చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ క్షణాన నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఇంకా నేను ఇంటికి చేరుకోగలనా? అయ్యా, నన్ను రక్షించు, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళు, నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఎలా అంటే, ఏ పిడుగు నా మీద పడుతుందో, ఏ ఒక్క ఫ్లెక్సీల మీద పడిపోతాయో, అసలు ఎదర ఒక అడుగు దూరాన్ని కూడా ఏముందో కనిపించటంలే, అసలు దారి కనిపించట్లే ఆ నీటిలో. ఏ కరెంటు తీగలు పడిపోయి ఉన్నాయో నీటిలో, ఏ కరెంటు స్తంభాలు పడిపోతాయో, నేను ఇంటికి చేరుకోగలనా, అసలు నేను బ్రతికింటికి వెళతానా అని వంగొని నడుపుకొని వచ్చాను బండిని. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు కాపాడగలరా? కాపాడగలరా అండి? దేవుడే ప్రొటెక్టర్. నన్ను రక్షించిన వాడు ఎవరు? పరలోకపు తండ్రి.
ఈ లోకంలో కూడా బిడ్డలుగా మనకి ఏ సమస్య వచ్చినా, ఆత్మీయ స్థితిలో సమస్యలు వస్తే ఎక్కడికి పరిగెట్టుకొని వస్తాం? పాస్టర్ గారు, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామండి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామండి, ప్రార్థన చేయండి అని ఆత్మీయ తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వస్తారు. మీరు వస్తున్నారా? మాకే కష్టం వచ్చినా సరే, నిజం చెప్పమంటారా, నేను కన్నీరు పెట్టుకుంటే, నేను ఒక్క కన్నీటి బొట్టు కారిస్తే మా డాడీ 10 కన్నీటి బొట్లు కాలుస్తారు. నేను ఏడవడం చూస్తే, నేను ఏడ్చిన తమ్ముడు బాధపడినా కొంచెం తట్టుకోలేరండి, తల్లడిల్లిపోతారు, ఏడ్చేస్తూ ఉంటారు తట్టుకోలేక, చిన్న పిల్లాడు ఏడ్చినట్టు. నా తల్లిదండ్రులు తట్టుకోలేరు. అంతగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, అంతగా మమ్మల్ని రక్షిస్తున్నారు. అది తండ్రికి ఉండాల్సిన బాధ్యత. ఈ రోజుల్లో పట్టించుకోలేని తండ్రులు కూడా ఉన్నారు, బాధ్యత రాహిత్యంగా వదిలేసిన తండ్రులు ఉన్నారు. కాబట్టి తండ్రిగా మనము స్వీకరించాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రొటెక్ట్ చేయాలి, మన బిడ్డలను పరిరక్షించాలి, రక్షించాలి, కాపాడాలి. అదేవిధంగా రెండవదిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే లీడర్, అంటే నాయకుడిగా ఉండాలి. ఇంటికి నాయకుడిగా ఉండాలి, సంఘానికి నాయకుడిగా ఉండాలి. మోషే నాయకుడిగా ఉండి అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి చేర్చాడు. దేవుడు నాయకుడిగా ఉండి నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. నాకు ఏ దర్శనం వచ్చినా, ఏమొచ్చినా నా తల్లిదండ్రులతో చెప్తూ ఉంటాను. మొదటగా నా తల్లికి చెప్తూ ఉంటాను. మొన్న ఈ మధ్య కాలంలో చెప్తే నా తల్లి ఒకటే అన్నది, మేమైతే ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాము నీ జీవితం ఏంటా అని, కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఆన్ యువర్ లైఫ్. నీ మీద ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మేము చింతిస్తున్నాము, కానీ దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఎందుకు అంటే దేవుడికి నా మీద అధికారాన్ని ఇచ్చాను. నీ జీవితం మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అదే మూడవదిగా తండ్రికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ప్రొవైడ్, అంటే అన్నీ కూడా కావలసినవన్నీ సమకూర్చాలి, ప్రతిదీ కూడా సమకూర్చి పెట్టాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 6:9 తర్వాత చదవండి. అక్కడ ఏమి కావాలో ముందుగానే ఒక నాయకునిగా అన్నీ కూడా సమకూరుస్తున్నాడు తన ప్రజలకు. చూడండి, ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి ఆహారం లేకపోయినా, నీరు లేకపోయినా విడిచిపెట్టేశాడా? మోషే కోపంగా ఉండి బండను కొట్టినప్పుడు కూడా దేవుడు మోషే మీద కోపడ్డాడు, కానీ ఇశ్రాయేళ్లకు నీరు అనుగ్రహించడంలో ఎక్కడ తక్కువ చేయలేదండి. మన తండ్రి కూడా సమస్తాన్ని మన కోసము సమకూరుస్తూ ఉంటారు. ఇంట్లోకి ఏది అవసరమో. మొన్న ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం నాతో పాటు వర్క్ చేస్తున్న ఒక మేడం అంటున్నారు, మీ నాన్నగారిని చూస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడా, ఎప్పుడు చూసినా కూడా వట్టి చేతులతో ఆయన్ని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడు ఫ్రూట్స్ తెస్తారు, ఏదో వెజిటేబుల్స్ తెస్తారు, ఏదో ఒకటి, లేదా తినడానికి చిల్లర పప్పలు ఏవో ఒకటి తెస్తానే ఉంటా, చేతిలో ఏదో ఒకటి ఉంటుంది. ఖాళీ చేతులతో ఎప్పుడు మీ నాన్నగారిని నేను చూడలేదు. ఇంట్లో మాకు ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు. దేవుడు మాకు అలాగే అనుగ్రహించాడు. మా తండ్రి కూడా మాకు అన్ని అలాగే సమకూరుస్తున్నాడు. ఎప్పుడు ఇంట్లో ఇది లేదు అన్నది లేదు, అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. తండ్రికి ఉండాల్సిన లక్షణము, ఇంట్లో ఏమున్నాయా లేదా, ఏది అవసరమో అని తండ్రిగా నువ్వు సమకూర్చాల్సిన బాధ్యత ఉంది.
దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. మన పరలోకపు తండ్రి కూడా అనుకుంటాము దేవుడు విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు చూడట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో. పరలోకపు తండ్రి కూడా నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నీ మీద నిత్యము దృష్టించే ఉన్నాడు. నీకు ఏది అవసరమో పరలోకపు తండ్రికి తెలుసు. ఉంది కదా దేవుని వాక్యంలో. మొదటగా నువ్వేం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. నీకు ఏది అవసరమో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయన అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే విధముగా చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చాలండి. తండ్రికి ఉండాల్సిన మరొక లక్షణం ఏమిటి అంటే బిడ్డల ఎడల జాలి. జాలి తలచాలి. కొంతమంది తండ్రులు కఠిన బారిపోయి ఉంటున్నారు. పరలోకపు తండ్రి కూడా మన ఎడల ఏం చూపిస్తున్నాట? జాలి చూపిస్తున్నాడు. అయ్యో నా బిడ్డలకి ఏమీ తెలియదే, అయ్యో వారికి ఏం తెలుసు, వారి చిన్నవారు, ఇంకా పసివారు, నేను చేయకపోతే నా బిడ్డలకు ఎవరు చేస్తారు? ఇందాక చదువుకున్నాం కదండి ఉత్తర ప్రచిత్రాలు. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారముతో తండ్రి ఆస్తి అంతా పాడు చేశాడు, ఇష్టానుసారముగా జీవించాడు. అయినా సరే తండ్రి కోపగించుకున్నాడా అండి? దూరాన ఉన్న తన కుమారుని చూచి పరిగెత్తుకొని వెళ్ళి కౌగరించుకొని ముద్దు పెట్టుకున్నాడట. తండ్రికి తన బిడ్డల ఎడల జాలి ఉండాలి. నిజమే, బిడ్డలు తెలియక తప్పు చేసి ఉండొచ్చు, తెలిసి తప్పు చేసి ఉండొచ్చు, గద్దించినా వినకపోయి ఉండొచ్చు. కానీ తండ్రిగా నీవు చేరదీయకపోతే, తండ్రిగా నీవు జాలి పడకపోతే ఇంకెవరు జాలి పడతారు? చిన్నప్పుడు బిడ్డ మురికిలో ఆడినా, ఒళ్ళంతా మట్టి చేసుకున్నా, అసహ్యంగా కనబడినా, ఎలా ఉన్నా అయ్యో నా బిడ్డ అని నువ్వేం చేస్తావు? ఎత్తుకుంటావు, దగ్గర తీసుకుంటావు కదా. కాబట్టి ఒకవేళ నీ బిడ్డలు తప్పు చేసుంటే, లేదా నీ మాట లెక్క చేయకుండా తమ జీవితాలను నాశనం చేసుకుని ఉంటే దగ్గరకు చేర్చి, తండ్రి యెహోవా తండ్రి ఎలా అయితే తన బిడ్డల ఎడల, మన ఎడల జాలి పడుతున్నాడో ఆ జాలిని, ప్రేమను నీవు చూపించు, సరైన మార్గాన్ని వారికి బోధించు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడట. కాబట్టి జాలి పడే తండ్రిగా, మన బిడ్డల ఎడల ప్రేమ కలిగి ఉండేవాడిగా మనము ఉండాలి. అదే విధంగా చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని గద్దించును. చాలండి. తండ్రికి ఉండాల్సిన మరొక లక్షణం ఏమిటి అంటే బిడ్డలను శిక్షించాలి, దండించాలి. అంతేగాని వాళ్ళని చచ్చే వరకు కొట్టేమని కాదు. వారు తెలుసుకోవాలి, వారు తప్పని తెలుసుకోవాలి. వారి సరి అయిన మార్గంలో నడిపించడానికి బెత్తమును యూజ్ చేయాలని, వాడాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఎవరైతే మనము బయట వెళ్ళిపోతున్న బిడ్డల్ని మనం శిక్షించగలమా చెప్పండి? ఎవరో బయట తప్పు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి శిక్షించగలవా? ఏ మన బిడ్డలు కాదు, మనకు అధికారం లేదు, వాళ్ళు ఎలా పోతే నాకేంటి, ఏం చేస్తాం? వదిలేస్తాము. అదే నీ బిడ్డ పట్ల నీకు ప్రేమ ఉంది కాబట్టి వారు తప్పు మార్గంలోకి వెళుతున్నప్పుడు ఏం చేయాలి? దండించాలి, శిక్షించాలి. మరొక మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు. నా కుమారుడా, ప్రభు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చాలండి. అదే విధముగా అదే అధ్యాయములో 10వ వచనము చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చాలండి. దేవుడు ప్రేమించిన వ్యక్తిని శిక్షిస్తాడట. అయ్యో నిజమే, నేను తప్పు చేశానే, దేవుడు జాలి పడొచ్చు కదా, నేను ఒప్పుకున్నాను కదా అని అనుకుంటూ ఉంటాము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను దృష్టిస్తున్నాడు కనుకనే ఆయన నిన్ను దండిస్తున్నాడు. ఎందుకంటే తన కుమార్తెగా నిన్ను స్వీకరించాడు. ఇప్పుడు ఈ శిక్ష నువ్వు పొందుకుంటేనే అది నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈ ముళ్ళ కంచెలో, ఈ కష్టాల బాటలో ఏంటి, ఇంతకాలం నుంచి దేవుని తెలుసుకున్నాను, ఇంతకాలం నుంచి అని అనుకుంటూ ఉంటాము. కానీ శిక్ష మేలు కొరకే, కీడు మేలు కొరకే. దేవుడు దండించేది నీ మేలు కొరకే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు కనుకనే. కాబట్టి తండ్రికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటి? తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి శిక్షించాలి, దండించాలట. కొంతమంది తమ పిల్లల్ని గద్దించని వాళ్ళు కూడా ఉన్నారు. ఏలీ తన కుమారుల్ని గద్దించక వాళ్ళు చెడిపోయారు. చివరికి ఏమైపోయారండి? మరణానికి, నిత్య నరకాగ్నికి వారు పాత్రులయ్యారు. నిన్ను తండ్రి పట్టించుకోకపోతే, నిన్ను శిక్షించకపోతే, గద్దించకపోతే నువ్వు చెడు మార్గాన వెళ్ళిపోయి దేనికి చెందుతావు? నరకానికి, నిత్య నరకాగ్ని పాలవుతావు. కాబట్టి తండ్రి శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు ఆ శిక్షకు, గద్దింపునకు లోబడు బిడ్డలుగా మనము ఉండాలి. అదేవిధంగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనము. మరి యొక్క లక్షణాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరిగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మీ తండ్రికి ఏం తెలుసట? మీరు అడుగక ముందే ఆయనకు మీ అక్కర్లేంటో తెలుసు. మేమేమీ అడగక్కర్లేదండి. నేను నా బిడ్డలకి ఏది అవసరమో నేను చూడకపోయినా సరే నా తల్లిదండ్రులు ముందుగానే పట్టించుకుంటారు. నాకేది అవసరమో వాళ్ళు ముందుగానే సిద్ధపరిచి ఉంచుతారు. తల్లిదండ్రులకి ఉండాల్సిన లక్షణము తన బిడ్డలకు ఏది అవసరమో, ఏ అక్కరతలు ఉన్నాయో ముందుగా తెలుసుకొని అవి ఏర్పరచడము, అవి అందించటము. కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారంటే తన తల్లిదండ్రుల స్తోమతను ఆలోచించకుండా గొప్ప గొప్ప కోరికలు కోరేవారు ఉన్నారు.
నాకు బండి కొంటావా కొనవా, నాకు సైకిల్ కొంటావా కొనవా, నాకు మొబైల్ కొంటావా కొనవా, నాకు కంప్యూటర్ కొంటావా కొనవా. తల్లిదండ్రులు కొనగలరా లేరా, వారికి ఆ స్తోమత ఉందా లేదా? అయ్యో నేను అడిగితే వారు ఎంత ఇబ్బంది పడతారో, వారి దగ్గర తగిన ధనము ఉందా లేదా? ఏమండి, తల్లిదండ్రులు కష్టపడుతున్నది ఎవరి కోసమో? వాళ్ళు కడుపు మార్చుకొని. నేను నా చిన్న వయసులో కొన్ని సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు నాకు అవసరమని నా తండ్రి తన తినడానికి కూడా డబ్బులు లేకపోయినా చేతిలో ఉన్నదంతా కూడా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా, డబ్బులు లేక భోజనము కూడా చేయకుండా, నేను అవసరంతో నేను అక్కరతో ఉండకూడదని, నేను లేకుండా ఉండకూడదు అని నాకు ఇచ్చి తన పస్తు ఉండి వెళ్ళిపోయిన రోజు ఉంది. తండ్రికి ఉండాల్సిన లక్షణము. తన బిడ్డలను మనం అనుకుంటూ ఉంటాము, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లే, నేను ఏం అడిగినా కొనట్లే, నేను ఏం అడిగినా నాకు అందించట్లేదు అనుకున్నాను. తండ్రి దగ్గర ఉన్న తర్వాత తన బిడ్డలకి ఏది కూడా తల్లిదండ్రులు లోటు చేయరండి. మనకి ఏది అవసరమో ముందుగానే వారు తెలుసుకుంటారు. పరలోకపు తండ్రి కూడా అంతే. నీకేది అవసరమో నీవు అడగక్కర్లేకుండానే ఆయనకి తెలుసు. కనుకనే నీకు కావలసిన సమస్తాన్ని, మనము అనవసరమైన వాటి యందు అడుగుతుంటాం, అనవసరం వాటి యందు మనం దృష్టి ఉంచుతాము, కానీ శ్రేష్టమైనవి మనం మర్చిపోతూ ఉంటాము. ఏది అడగాలో అడగము, ఏది అనవసరమో అదే దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. కానీ దేవునికి తెలుసు ఏది మనకి ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదా. ఒక మాట ఉంటుంది చూడండి, అదే 6వ అధ్యాయము 32వ వచనము చూడండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. క్షమించండి, 7:9 చూడండి. మత్తయి సువార్త 7:9. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. ఎంత చక్కని మాట చూడండి. మనము రొట్టెను అడిగితే తండ్రి రాయిస్తాడా, చేపను అడిగితే పామిస్తాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ లోక తల్లిదండ్రులే మనకి అపకారము తలపెట్టనప్పుడు, మనం అడిగిన ప్రతిదాన్ని ఏర్పరుస్తున్నప్పుడు, పరలోకపు తండ్రికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో. బహుశా ఒకవేళ నువ్వు పామును అడిగావు ఈ లోకపు తండ్రిని, నీకు పాము తీసుకొచ్చి ఇస్తారా అండి? నువ్వు అడిగిన ప్రతిది ఇవ్వాలి కదా. పాము అడిగావు, పాము ఇస్తే ఏమవుతుంది మనకి తెలియదు. చిన్న బిడ్డకి పాము ఇస్తే ఏం చేస్తుందో చిన్న బిడ్డకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? తల్లిదండ్రులుగా వారికి తెలుసు. పాము కాటు వేస్తుంది, అది ప్రాణాంతకరము అని తండ్రులకి తల్లులకు తెలుసు. మనం పాము అడిగాం కదా అని పాము ఇచ్చారు, నిప్పు అడిగాము కదా అని నిప్పు తీసుకొచ్చి చేతిలో పెట్టరు. ఎందుకంటే అవి మనకు హానికరము. మనం అంటాము, ప్రభువా నువ్వు ఏది అడిగితే అది ఇస్తానో, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? బహుశా అది నీకు మంచిది కాదేమో, బహుశా అది నేను చెడు మార్గంలోనికి నడిపిస్తుందేమో. అది నీ కన్ను దృష్టికి అది మంచిగా కనిపించుండొచ్చు, కానీ దానివలన నీ జీవితానికి ఏదైనా, లేదా అది నిన్ను నరకాగ్ని పాత్రలు చేస్తుందేమో. అందుకే దేవుడు నీకు ఇవ్వలేదేమో. ఈ లోకపు తల్లిదండ్రులే నీవు అడిగిన ప్రతిదాన్ని నీకు సమకూరుస్తున్నప్పుడు, నీ పరలోకపు తండ్రి నీకు సమకూర్చరా? సమకూరుస్తాడు. అయితే నీవేం చేయాలి? దేవుని సన్నిధానంలో మోకరించి, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నీ చిత్తమైతే ఏమని అడగాలి? నీ చిత్తమైతే నాకు అనుగ్రహించయ్యా, అది నా జీవితానికి మంచిదైతే నాకు అనుగ్రహించయ్యా.
అది నా జీవితానికి మేలుకరమైతే నాకు అనుగ్రహించునైనా అని నీవు ఆయన పాదాలు పట్టుకోవాలి. అదేవిధంగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. పద్నాలుగు 15 వచనం చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే తండ్రికి ఉండాల్సిన మరొక లక్షణము క్షమించే గుణము. మనం ఈ లోకంలో క్షమిస్తే మన పాపములు కూడా మన పరలోకపు తండ్రి క్షమిస్తాడట. చూడండి, తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత కథలో చూసినట్లయితే తన తండ్రి తన కుమారుడు చేసిన ప్రతి పాపాన్ని మర్చిపోయాడండి. తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నాడు కదా, క్షమించేశాడు. క్షమించి మరలా ఏ రోజైనా జ్ఞాపకం చేశాడండి? మన పరలోకపు తండ్రి కూడా నువ్వు ఎంత చెడిపోయి ఉన్నా, ఎంత పాపపు ఊబిలో నువ్వు దిగజారిపోయి ఉన్నా, కూరుకుపోయి ఉన్నా, అయ్యా నన్ను క్షమించు. పాపాత్మురాలైన స్త్రీ అదే కదా చేసింది. ఆయన పాదాల చెంత చేరి కన్నీటితో ఆయన పాదాలు తడిపిందట. నేను ఇంత పాపినినైనా నన్ను క్షమించు అనగానే దేవుడేమన్నా అండి, నీ పాపములు క్షమింపబడ్డాయి, ఇంకా పాపం చేయొద్దు. పరలోక గ్రంథం యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, దేవుడు మన పాపాలను అగాధములోకి విసిరేసాట, తిరిగి మరలా ఆయన జ్ఞాపకము చేసుకోడు. నీవేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా పాపము జోలికి వెళ్ళకూడదు. కానీ ఈ లోక మనుషుల యొక్క మనస్తత్వం ఎలాగో చెప్పమంటారా? చేసిన పాపం పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన తర్వాత కూడా 100 సార్లు దెప్పుతూ ఉంటారన్నమాట. నువ్వు చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా అని ఏం చేస్తూ ఉంటారు? మరలా 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 దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు క్షమించి నీ పాపాలను అగాధములో పడవేసేసి మరలా జ్ఞాపకం చేసుకోట, నీ వీపు వెనుక తట్టున వాటిని పారవేస్తానంటున్నాడు దేవుడు. అంత క్షమాగుణము కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి తండ్రిగా మనము ఎలాంటి గుణాన్ని కలిగి ఉండాలి? క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అదే విధముగా చూడండి మరి ఒక మాట, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనములో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. తండ్రిగా ఉండాల్సిన మరొక లక్షణం ఏంటి అంటే పోషించే లక్షణము. బిడ్డలను పోషించాలి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, కానీ ఆ యొక్క సంపాదించిన కష్టార్జితము ఇంటికి చేరట్లేదండి. త్రాగుడుసాలలకు, సిగరెట్లకు, సినిమాలకు, భయంకరమైన పాపాలకు వాటిని ఖర్చు చేసి బిడ్డలను ఆకలి దప్పులతో ఉంచుతున్న తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. తండ్రిగా తండ్రికి ఉండాల్సిన మరొక లక్షణము బిడ్డలను పోషించాలి. వారికి ఏ అవసరం ఉందో సమస్తాన్ని పట్టించుకోవాలి. తండ్రిగా నీవు పస్తున్నా పర్లేదు, కానీ బిడ్డలకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టాలి. కాబట్టి అటువంటి బిడ్డలుగా మనం ఉండాలి, తండ్రులుగా మనం ఉండాలి. చూడండి ఇక్కడ, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృజించాడు, అది ఆయనకున్న బాధ్యత. అవి కష్టపడట్లే, కూర్చుకోవట్లే, కానీ ఏం చేస్తున్నాడంటే దేవుడు సమయానికి వాటికి ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏ ఒక్కరి మీద ఆయన బాధ్యత
విస్మరించుకోలే. ఏ ఒక్కరిని పట్టించుకోవడం మానేయలేదు ఆయన. ప్రతి ఒక్కరిని పట్టించుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. కానీ ఈ లోక తల్లిదండ్రులు చాలా మంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ అలా ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన మనము ఆ విధంగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీలు ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఏ ఒక్కరోజు వాడు ఆఖరితో ఉన్నట్టు చూసామండి? ఏ ఒక్కరోజైనా దేవుడు దాహంతో వారిని ఉంచాడా? సమృద్ధిగా అనుగ్రహించాడట. బహుశా ఈ లోక మనుషులు కావలసినంత ఇస్తారేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? తొట్టెలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, అలా పొంగి పొర్లిపోతూ ఉంటుంది. అది దేవుని ఆశీర్వాదము. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవుణ్ణి నీ సొంత తండ్రిగా, నీ కన్న తండ్రిగా, నీవు నీ గృహానికి అధిపతిగా నీవు ఉంచుకున్నట్లయితే కనుక నీ పరిస్థితి కూడా, నీ ఆశీర్వాదం కూడా ఆ విధంగానే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రార్థనలో ఒక మాట అంటాను దేవుణ్ణి, నా గృహానికి నీవే అధిపతివి, నా కుటుంబ బాధ్యత నీది, నీవే తండ్రివి, నీవే పోషించాలి, నీవే రక్షించాలి, నీవే సంరక్షించాలి అని దేవుడు చెప్తూ ఉంటాను నేను. ఆయన బిడ్డను నేను. ఆయనే కదా నిర్మించుకున్నాడు నన్ను, ఆయనే కదా ఏర్పరచుకున్నాడు నన్ను. నా బాధ్యత ఆయనకి లేదా? నా బిడ్డల బాధ్యత ఆయనకి లేదా అని దేవుణ్ణి నా యొక్క కుటుంబానికి అధికారిగా నేను నిర్మించుకుంటాను. కాబట్టి ఇశ్రాయేలీలు ఎవ్వరూ కూడా ఆకలి తప్పుదలతో లేరండి. దేవుడు వారికి అనుగ్రహించిన మన్నా కూడా ఎలాగంటే విస్తారంగా అనుగ్రహించాడు, ఇంకా మిగిలిపోయిందట. దేవుడు ఆశీర్వదించిన ఆ యొక్క రొట్టెలు చేపలు కూడా ఎలా ఆశీర్వదించబడ్డాయి? 7 గంపలు మిగిలిపోయినాయట. అలా ఉంటుంది దేవుని ఆశీర్వాదం. అలా పోషిస్తాడు దేవుడు నిన్ను నన్ను. అయితే ఆయన్ని నీవు తండ్రిగా స్వీకరించాలి. అదేవిధంగా చూడండి, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7-8 వచనాలు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మాత్రం కేవలము దేవుని చేతిలోనే ఉంది కదా. ఇంట్లో కూర్చున్న వ్యక్తి బ్రతికున్నాడా చనిపోయాడా కూడా చెప్పలేము. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. బయటికి వెళ్తున్న వాళ్ళు తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్న దినాల్లో మనం ఉన్నాము. ఆ రోజు శుక్రవారాన నేను క్షేమంగా తిరిగి వచ్చానంటే కేవలము దేవుడు మాత్రమే నన్ను కాపాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు కాపాడగలరండి? లేదు. రాకపోకలలో మనల్ని కాపాడువాడు మన దేవుడు. ఇంకొక మాట ఉంది చూడండి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము కలగకుండా కాపాడువాడు కూడా ఆయనే. మీకు తెలుసా, నేను బండి నడుపుతాను. ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడే ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, డాడీ స్లోగా వెళ్ళు, ఆ పక్క నుంచే వెళ్ళు, ఆ దారి గుండా బోల్డ్ అని వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, బ్రేక్ చేత్తో పట్టుకో, బ్యాటరీలో ఛార్జింగ్ ఉందా లేదా చూసుకో. ప్రతిదీ కూడా నేను ఇంచుమించు బండి నడుపుతూ 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో నడుపుతున్నాను. కానీ ఇప్పటికీ కూడా ఒకవేళ నా పక్క నుంచి మా డాడీ నడుపుతూ ఉన్నారనుకోండి, ఆ పక్కకెళ్ళు, సిగ్నల్ అయ్యి. నా పిల్లలు చెప్తూ ఉంటారు, నువ్వు సిగ్నల్ వేయలేదు కదా, తాతయ్య చూసారా అయిపోయేవే. తమ్ముడు కారు నడుపుతున్నప్పుడు
ఆ పక్కకి నప్పురా, ఈ పక్క నుంచి నడుపు, ఈ పక్క నుంచి నడుపు, స్పీడ్ బ్రేకర్ ఉంది. తండ్రికి తన బిడ్డల పట్ల అంత కాపుద, అంతగా సంరక్షించాలి. నా బిడ్డలకి ఏమీ కాకూడదు. చూడండి, బయట కుక్కలు పిల్లల్ని కన్న తర్వాత వెళ్ళి ఆ పిల్లని ముట్టుకుంటే ఊరుకుంటాయా? మొక్క పీకేస్తాయి. కాపాడుకుంటున్నాయి తన బిడ్డల్ని. తన బిడ్డలకి ఏ అపాయము కలగకుండా కాపాడుతున్నాయి. ఈ లోకపు తండ్రే, తల్లిదండ్రులు నిన్ను అంతగా కాపాడుతున్నప్పుడు పరలోకపు తండ్రి నిన్ను తన చేతులు, తన స్వహస్తాలతో నిర్మించి తల్లి గర్భములో నిర్మించిన నిర్మాణకుడు, నీ పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్న నీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంతగా నిన్ను కాపాడుతాడో చూడండి. కాబట్టి తండ్రిగా ఉండాల్సిన బాధ్యత ఏంటి అంటే తన బిడ్డలను కాపాడడం, సంరక్షించడం. చూడండి, చాలామంది నేనే ఎవరో ఎందుకు, అక్షయ్ అంత పెద్దోడయ్యాడు కానీ బాబాయ్ సైకిల్ వేసుకు రావద్దు, సైకిల్ తొక్కొని రావద్దు స్కూల్కి అంటూ ఉంటాను. నువ్వు పక్క నుంచి రావు, బళ్ళవి స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి, ఈ వీధి దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఈ గుమ్మం దగ్గర తప్ప ఇంకెక్కడా ఆడొద్దు. ఏంటంటే అమ్మో పడిపోతారేమో, దెబ్బలు తగులుతాయేమో, వాళ్ళకి తెలియదు ఏవి పట్టుకుంటారో, ఏవి చేతులు కోసుకుంటారో భయము. బిడ్డల పట్ల అంతా జాగ్రత్త. మన పరలోకపు తండ్రికి కూడా మన పట్ల అంతే బాధ్యత ఉంది. ఆయన అంతే చక్కగా మనల్ని సంరక్షిస్తున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 91వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమని? తన దూతల్ని పంపిస్తాడట. మన పాదాలకు రాయి తగులకుండా తన దూతల్ని పంపిస్తాడు మనల్ని కాపాడడానికి. ఎంత విలువనిస్తున్నాడు దేవుడు నీకు నాకు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల. చూడండి, దేవదూతలకు లేని అర్హత ఎవరికుంది? మనకుంది. అది మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. చూడండి, ఆఖరుగా 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ దినమున ఏలి ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. చాలండి, ఇక్కడ ఒక తండ్రి, మంచి తండ్రికి ఉండాల్సిన మరి ఒక లక్షణం ఏంటంటే తన బిడ్డలు పరిశుద్ధత కలిగి ఉండాలి అని వారిని సక్రమమైన మార్గములో నడిపించుట. ఇక్కడ ఏలి ఏం చేయలేదు? తన బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా పరిశీలించలేదు, వారిని సరైన మార్గంలో నడిపించలేదు. వారి మూలముగా ఏమైంది? తన కుటుంబం అంతటికీ కూడా శిక్ష వచ్చింది. తండ్రిగా తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకోవాలి? తండ్రి పరిశుద్ధంగా ఉండాలని. పరలోకపు తండ్రి కూడా ఏమి కోరుకుంటున్నాడు? నీ ఆస్తులు కోరుకోవట్లే, నీ అంతస్తులు కోరుకోవట్లే, నీ అందచందాలు, నీ వెండి బంగారాలు ఇవేవి అవసరం లేదు, నీ ధనఘనతలు ఏవి అవసరం లేదండి దేవునికి. నీవు పరిశుద్ధంగా జీవించడం ఆయనకు కావాలి. నీలో పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ నడవడిక ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నావు? ఎలాంటి చూపులు నీవు చూస్తున్నావు? ఎక్కడికి నీ కాళ్ళు పరిగెడుతున్నాయి? ఏం చేస్తున్నావు నీవు? ఇది దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి కావలసింది అది పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుడు గనుక నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి.
ఏమండి, తల్లిదండ్రుల పోలికలే కదా వస్తాయి బిడ్డలకి. మరి నీ దేవుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ కన్న తండ్రి నీ పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీవెలా ఉండాలి? ఆయన స్వారూప్యత కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లుగా నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నట్లు నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. ఆయన చూపులో పరిశుద్ధత ఉన్నట్లు నీ చూపులో పరిశుద్ధత ఉండాలి. నీ నడవడికలో కూడా పరిశుద్ధత ఉండాలి. అది దేవుని స్వారూప్యత కలిగి ఉండడం అంటే. అది ఆయన వారసత్వంగా నీవు ఆ వారసురాలిగా వారసుడిగా ఉండడం అంటే. అది దేవుని కుమారుడు కుమార్తె అంటే. కాబట్టి ఆయన లక్షణాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నీవు ఆయన బిడ్డగా అంగీకరించబడతావు. కాబట్టి ఆయన నిన్ను పరిశుద్ధతలో నడిపించడానికి ఏం చేస్తున్నాడు? నిన్ను శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, కొన్ని భయంకరమైన మార్గాల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకు? నువ్వు పరిశుద్ధంగా మార్చబడ్డానికి, బంగారాన్ని మేలిమి బంగారంగా మార్చడానికి, ఎలాంటి అశుద్ధత లేకుండా మేలిమిగా మార్చబడ్డానికి ఏం చేస్తారండి? బంగారాన్ని అగ్నిలో పుటమో వేస్తారు. ఏం చేస్తారు? కాలుస్తారండి. దేవుడు కూడా నిన్ను ఇబ్బందుల కొలిమిలో, కష్టాల కొలిమిలో ఎందుకు కాలుస్తున్నాడంటే నువ్వు మేలిమి బంగారంగా మార్చబడ్డానికి, అతి పరిశుద్ధవంతుడిగా పరిశుద్ధవంతురాలుగా దేవుని స్వారూప్యత ధరించుకోవడానికే దేవుడు నిన్ను కొన్ని ఇబ్బందుల గుండా ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకు మనం ఏం చేయాలి? మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. బిడ్డలుగా మనము చేయాల్సింది ఇదే. కాబట్టి ఈ లోక తల్లిదండ్రులనే కాదు, ఆత్మీయ తల్లిదండ్రులనే కాదు, పరలోకపు తండ్రిని కూడా మనం ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి, ఆయన సన్మానించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకూడదు. ఆయన స్వారూప్యత కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.